బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తిరుమలలో అన్యమత ప్రచారానికి కుట్ర జరుగుతోందా? తిరుమలను అన్యమత ప్రచారకులు టార్గెట్ చేశారా? ఇప్పుడు పోలీసుల విచారణలో అదే విషయం స్పష్టమవుతోంది. మొన్న తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించారు. కలకత్తాకు చెందిన అమీర్ అంజాగా ఇతన్ని గుర్తించారు. ఇతను ఇస్లాం మత బోధకుడిగా అనుమానిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా అన్యమత ప్రచారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రచారంలో భాగంగానే తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తప్పుగా అనుకోకండి, ఇది ఇప్పుడే తిరుమలలో అన్యమత ప్రచారానికి కుట్ర జరుగుతోందా? తిరుమలను అన్యమత ప్రచారకులు టార్గెట్ చేశారా? ఇప్పుడు పోలీసుల విచారణలో అదే విషయం స్పష్టమవుతోంది. మొన్న తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించారు. కలకత్తాకు చెందిన అమీర్ అంజాగా ఇతన్ని గుర్తించారు. ఇతను ఇస్లాం మత బోధకుడిగా అనుమానిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా అన్యమత ప్రచారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రచారంలో భాగంగానే తిరుమలకు వచ్చినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు ఆ బోధకుడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? గురాప్తం రఘు, 2 రోజుల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అన్యమత ప్రార్థనలకు చేస్తూ పట్టుబడ్డటువంటి ముస్లిం వ్యక్తి, కలకత్తా చెందిన ముస్లిం వ్యక్తి అబు హంజాను అదుపులోకి తీసుకున్న పోలీసులకు కొన్ని ఇస్తుగొలిపే విషయాలన్నీ కూడా అతని వెలుగులోకి వస్తున్నాయని చెప్పి పోలీసులు మనకు అందిస్తున్న సమాచారం మేరకు ఉంది. అయితే ఇతను బంగ్లాదేశ్ కి దాదాపు 14 సార్లు వెళ్ళారని చెప్పి, ఇతను గత 2005 సంవత్సరం నుంచి కూడా ఇతను మత ప్రబోధకుడిగా ఉంటూ వాళ్ళ ఇస్లాం మతం సంబంధించిన మత ప్రబోధన కూడా బోధిస్తున్నాడని చెప్పి పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తం మీద చూసుకుంటే మనకు తిరుమలలో ఒక హిందూ మతానికి తప్ప వేరే అన్య మతానికి ఎవరికి కూడా ఇక్కడ ప్రవేశం అంటూ లేదు. అయితే ఎవరైనా స్వామివారి మీద ఉండే భక్తితో స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి వస్తే మాత్రం డిక్లరేషన్ ఫామ్ పైన మాత్రం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది వచ్చిన భక్తులు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఈ ఇస్లాం మతానికి సంబంధించి బోధనలు చేస్తున్నారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇతనిపై నిఘా ఉంచిన ఇతనికి సంబంధించిన మొత్తం సిమ్ కార్డు, మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ట్రేస్అవుట్ చేసిన తర్వాత ఇతను కలకత్తాకు చెందిన అబు హంజాగా గుర్తించారు. ఇతను దాదాపు 14 సార్లు బంగ్లాదేశ్ లో శిక్షణ పొందాడని చెప్పి కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతానికి అయితే ఇతను జ్యుడిషియల్ కస్టడీ విధించి కోర్టులో అయితే ఇతన్ని సబ్మిట్ చేస్తున్నారు. కోర్టుకి విన్నవించిన తర్వాత ఇతను పోలీస్ కస్టడీలో కూడా తీసుకొని మరిన్ని విషయాలు రాబట్టాలని చెప్పి కూడా తిరుమల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ.